థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తావు, సారీ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తావు? అమ్మ నాన్న సారీ, హర్ష అన్నయ్య సారీ, విష్ణు అన్నయ్య కోపం ఉంది నాకు కొంచెం, నేను సారీ చెప్పాను. కృష్ణ యువత మాకు ఎప్పుడు హాని చేయలేదన్న. మా అమ్మ మన బదిలండి, నీ కాలమే పడతాను అయ్యా, నా పిల్లలు నాకు ఎలా తీసుకురాను. గుజరాత్ లో దోహద్ అనే గ్రామం దగ్గర ఆదివాసీలు అంటున్న వాళ్ళు, ఆ ఊర్లోకి వెళ్తే మిమ్మల్ని చంపేస్తారని చెప్పని అన్నారు. పక్కకు వచ్చినాక అభిలాష అనే హోటల్, వాడు ఏడుస్తున్నాడు ఏంటి? మన పిల్లలు మనం తీసుకెళ్తున్నాం. మీకేమనిపించింది? కొంతమంది మీడియాలు మాత్రం ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు. అమ్మ నాన్నలను బలవంతం చేసి మరి ఇంటికి తీసుకుంటున్నారు. తప్పది. ఏ ఛానల్ వాళ్ళది? బిగ్ టీవీనన్నా. వాడు ఏదో ఇట్లా చేస్తున్నాడనే వాడి భాగవతం అంతా బయట పెట్టా. ఇంకా డెప్త్ గా చాలా విషయాలు ఉన్నాయి. అవి బయట పెడితే వాడు ఏపీ తెలంగాణలో అడుగు కూడా పెట్టడం. అవి ఏంటనేది వాడికి తెలుసు, నాకు తెలుసు. వర్షిణి వాళ్ళ అన్నయ్య హర్ష, తమ్ముడు హైదరాబాద్ లో ఉన్నావు ఇప్పుడు. రేపు వెళ్తున్నావా అమ్మగారు దగ్గరికి? అవునండి, రేపు. హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగానే ఉన్నాను. చెల్లి వచ్చేసిందని హ్యాపీగానే ఉన్నాను. తనలో ఇంకా కొంచెం మార్పు రావాలని చెప్పని ఇప్పుడు కూడా 50-50 గానే మాట్లాడుతుంది. మళ్ళీ వెళ్ళిపోయే ఆలోచన ఉందా? 50-50 గానే చూస్తుంది అది కూడా, కానీ కొంచెం బాధగానే ఉంది. కాబట్టి తను ఇప్పుడే మన దగ్గర కొంచెం 50% మన వైపు ఉంది. అలా ఉండగానే మనం కొంచెం ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే మన వైపు మార్చుకోవాలని వస్తుంది. అన్ని లోపలికి రానిచ్చి ఎంత తప్పు చేశారో చూసారా మీరు? అవునన్నా. అఘోరి గారిని నమ్మకంగా ఇంట్లోకి పిలవటం వల్ల ఎంత పరువు అయింది. లేదన్నా, ఇది మెయిన్ అమ్మ నాన్నలకి ఇలాగా డబ్బు అనేది ఒక ఎర్ర చూపించి పిల్లల్ని తీసుకున్నాను. ఇద్దరి మధ్య ప్రేమేనా లవ్వేనా అంటే మీకు తెలిసినంత వరకు? నాకు తెలిసినంత వరకు అంటే వాడైతే మాత్రం ఈ పిల్లల మీద ప్రేమే. ఎందుకని అంతా వాడు? ఇప్పుడు మీరు గమనించడం చూస్తే కనుక ఈ పిల్ల పరిచయం అవ్వక ముందు కానీ గో సంరక్షణ అంటూ సనాతన ధర్మం అంటూ తిరిగాడు. వర్షిణి వచ్చినప్పుడు మాట్లాడట్లేదు, గో సంరక్షణ గురించి మాట్లాడట్లేదు, ఆడవలసి మళ్ళా మన పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ మొదలు పెడుతున్నాడు. మళ్ళీ వేముల వాళ్ళ గుడి గురించి చెప్తున్నాడు. దాని ముందు ఏం లేదు. ఆల్రెడీ మొన్న ఒక ఆర్టీవీలో కూడా మన పిల్లల్ని తీసుకొచ్చిన రోజునే, దాని తర్వాత రోజు లైవ్ లోకి వచ్చాడు. లైవ్ లోకి వచ్చినప్పుడు విష్ణుని అడిగాడు డైరెక్ట్ గా, అసలు గో సంరక్షణ అంటే ఏంటి, మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతుంటారు కదా, అదంటే ఏంటి అని అడగగానే లైవ్ నుంచి మధ్యలో వెళ్ళిపోయాడు. ఇంకొక పెద్దవాళ్ళు కూడా అడిగినప్పుడు కూడా ఆయన ఏదో అడిగారు దేని గురించో, సనాతన ధర్మం గురించి, శివపురాణం ఏంటంటే అడగగానే వెళ్ళిపోయాడు. అదే ఇందాక మాట్లాడాను. వాడికి అసలు ఏం తెలియదు. ఏంటి దేవరస గారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఈ రోజు మీరు పరువు రోడ్డు మీద తెచ్చుకున్నారు. అవునా కదా? ఇందులో మీది ముమ్మాటికి తప్పే. మీరేమన్నా అనుకోండి, మీ అమ్మ తప్పు, మీ నాన్నగారి తప్పు, మీది తప్పే. ఏంటి వాడిని చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? దడుచుకోరు. ఆ రకంగా తీసుకొచ్చి వాడి ఇంట్లో తాగటం, తిరగటం, నీ మీద పడి ఎక్కటం, కండోములు తెమ్మంటాం, ఇవన్నీ నిజమేగా? మరి ఏంటి ఆయన అట్లాంటి ఎట్లా ఇంటిలో పెట్టుకుంటారు మీరు? అలా అనబడ్డా కదన్న వాడిని పంపించేసినాక ఈ పిల్ల వాటి ట్రాన్స్ లోకి ఎప్పుడు వెళ్ళింది తెలియదు కానీ వీటితో పాటు ఒకసారి వెళ్ళిపోతే బెల్లంపల్లి నుంచి విష్ణుని తీసుకొచ్చాడు. విష్ణుని తీసుకొచ్చి నీ పిల్లల్ని ఇలా చెప్తానని చెప్పని మళ్ళీ మా అమ్మ చేతిలో పెట్టేస్తే మా అమ్మకి డబ్బులు ఎలా చూపించి ఈ పిల్లల్ని మళ్ళీ తీసుకెళ్తాం జరిగింది. ఇప్పుడు తీసుకెళ్ళబట్టి ఇంత జరిగింది. పరువు తక్కువగా లేదు కదా? ఎక్కడన్నా గుజరాత్ లో దోహద్ అనే గ్రామం దగ్గర ఆదివాసీలు అంటున్న వాళ్ళు, ఆ ఊర్లోకి వెళ్తే మిమ్మల్ని చంపేస్తారని చెప్పని అన్నారు. అలాంటి ప్లేస్ లోకి వెళ్ళి ఆ ఊర్లో తిరిగినాక కొద్దిగా పక్కకు వచ్చినాక అభిలాష అనే హోటల్, అక్కడ రాజస్థాన్ అన్న, ఆయన ఆ హోటల్ మనకు హెల్ప్ చేసి పోలీసులు, అప్పుడు గుజరాత్ పోలీసులకు ఫోన్ చేసి పిలిపించి వీళ్ళు ఆంధ్ర నుంచి వచ్చారంటే ఇలా పిల్ల మిస్ అయిందంటే చెప్పంటే పోలీసులు కూడా సరే మేము గన్స్ తెప్పిస్తాం, మేము పోలీస్ స్టేషన్ నుంచి ఇవ్వంటాను, లేదు అవసరం లేదు, మా విష్ణు నుంచి చూస్తే అలా వెళ్ళిపోయిద్దని చెప్పానంటే అప్పుడు ఒక కారు దగ్గరికి వెళ్ళాక విష్ణు నుంచి చూడంగానే స్టన్ అయిపోయింది. అప్పటిదాకా అది ఎందుకు ఆడాలన్నా, మన పిల్లలు మనం తీసుకెళ్తున్నాం. మీకేమనిపించింది? వాడికి ఏమి ఇది లేకుండా ఉంది, ఇది లేకుండా ఏడుస్తున్నాడా? వాడు ఏదో పెట్టుకునే కదా ఏడుస్తున్నాడు. మనసులో ప్రేమ అసలు కామ వాంచ, వాడికి కామ వాంచ. అది
మా అన్నయ్య మీద కూడా అసలు ఒక ప్రీవియస్ వీడియోస్ లో ఎలా పడి మీద పడి ఎలా చేస్తున్నాడు చూస్తున్నాను. నన్ను కూడా అసలు వాడేసుకుని ముగ్గులు పెట్టి ఇలానే చేసాడని చెప్పాను. ఒకసారి కొట్టాడు విష్ణు అన్నయ్య. ఆ వీడియో కూడా మీ మీడియాలోనే వచ్చింది. అది ఏం చెప్పాలనుకుంటున్నా ఫైనల్ గా ఒక ఆడపిల్ల అన్నయ్యగా? లేదన్న, ఇప్పుడు మన పిల్లల్ని మనం తెచ్చుకున్నాం కాబట్టి ఆ పిల్లల్ని చాలా మంది మీ వీడియోలోనే చూసిన కొంతమంది సామెతలు కానీ చాలా డేంజర్ గా ఉంది. ఆ పిల్ల కడుపులో మందు నుంచి ఆల్రెడీ మొన్న ఆర్టీవీలో కూడా నాకు మందు పెడతాం వచ్చు కానీ వచ్చి నీకు చేయలేదు అంటుంది. అది ఎలా కుదురుతున్నా? తినటం వచ్చి కానీ పల్లెల్లో కంచంలో ఉన్నా నేను తినలేదంటే ఎవరైనా నమ్ముతారన్నా? నాకు మందు పెడతాం వచ్చి నేను వచ్చి నీకు పెట్టలేను. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎట్లా తీసుకుంటున్నారు ఈ విషయాన్ని? అమ్మ నాన్న కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు అన్న. కాకపోతే వాస్తవానికి నాకైతే తమ్ముడు హర్ష, ఇది ప్రజలకి అనవసరమైనటువంటి సమస్య, ప్రజలకు ఉపయోగపడే సమస్య కాదు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవునా కదా? నా వరకు అయితే, నేను అందరం మీడియా గురించి చెప్పను, నా వరకు అయితే ఇది అనవసరమైన సమస్య. కానీ మరి నేనెందుకు వచ్చి మీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని, మీ అమ్మగారు వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని నేను ఎందుకు వచ్చాను అంటే, వాడి బాగోతాలు ప్రజలకు బయటపెట్టి, ఏ మీడియా వాళ్ళకి కూడా వాడి మీద కేసు ఉందని తెలియదు. ఏ మీడియా వారి దగ్గర కూడా వాడి పాస్బుక్, వాడి ఆధార్ కార్డు, వాడి బ్యాంక్ పుస్తకం ఇవన్నీ ఎవరి దగ్గర లేవు, నా దగ్గర ఉన్నాయి. కాబట్టి వాడి భాగవతం ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో, ఒక తల్లిదండ్రులు ఒక ఆడపిల్ల కోసం ఎంత బాధపడుతున్నారో తెలియజేయడం కోసం నేను ఇంటర్వ్యూ చేశాను. లేదంటే అనేక సమస్యలు ఉన్నాయి. ఇది అంటే నాకు అనిపించింది, ప్రతి ఒక్కరు కూడా తన ఇంట్లో ఆడపిల్ల అని చెప్పని ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు మనకు సపోర్ట్ చేయడం జరిగిందన్న. మీరు వచ్చి చేసిన పెద్ద హెల్ప్ అన్నది మాత్రం చాలా హెల్ప్ అయింది. కేసు ఉందని మీరు వచ్చి చెప్పేదా కూడా నాకు కూడా తెలియదు. అలా డబ్బులు ఇలా 2 సార్లుగా 4 లక్షలు సార్ 5 లక్షలు సార్ అలా వేయించుకున్న సంగతి కూడా మనకు తెలియదు అన్న. నువ్వు చేసిన హెల్ప్ చాలా పెద్ద హెల్ప్ అన్న. అవును, అదే అతనికి బాగా డ్యామేజ్ అయిపోయింది. అవునన్న, ఎవరికి తెలియదు అతను బాగా. నువ్వు చెప్పేది అసలు ఎవరికి తెలియదు అన్న. ఇంత ఇలా కేసు ఉందని అని మన చెల్లిని తీసుకెళ్ళిన మా విషయం మాత్రం తెలుసు, కానీ ఇలా 2వ కేసు ఉందని చెప్పిన మాత్రం నువ్వు చెప్పినాక మీకు కూడా తెలియదు. అతను పర్సనల్ గా డీటెయిల్స్ కూడా మీకు తెలియదు. నాకు కూడా అతని ఆధార్ కార్డు తెలియదు, అతని పాస్బుక్లు ఇవన్నీ తెలియదు. కానీ నేనేంటంటే కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టా, ఆ పిల్లని ఎలాగైనా సరే మిమ్మల్ని మీ దగ్గరకు చేర్చాలని కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టి అతని గురించి ఆరా తీయటం మొదలు పెడితే నాకు వచ్చినటువంటి ఆ విషయాలు అవన్నీ ప్రజలకు తెలియపరిచాయి. సరే, ఏదేమైనా ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండండి, చెల్లిని జాగ్రత్త చూసుకోండి. చెల్లిని చాలా జాగ్రత్త చూసుకోండి. చిన్నపిల్ల 23 కాకపోతే ఏంటన్నా, కొంతమంది మీడియాలు మాత్రం ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను ప్రశ్నని విజయవాడ తీసుకొస్తుంటే ట్రైన్ లో నుంచి దూకిందని, ఇలా పారిపోయిందని, మళ్ళీ మిస్ అయిందని అసలు లేని ఆలోచన ఆ పిల్లకి ఇస్తున్నారన్న మీడియా వాళ్ళే. కాపాడాల్సిన బాధాకరమైన విషయం. ఎందుకంటే నేను మీడియాలో ఉండి కూడా ఇట్లాంటి వార్తలు, ఈ యూట్యూబ్ వాళ్ళు చేసే ఇది జర్నలిస్టులు కాదు, నేను జర్నలిస్ట్ని, నేను రికగ్నైజేషన్ గవర్నమెంట్ అక్రిడేటెడ్ జర్నలిస్ట్. నేను కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం, యాంకరింగ్కి తేడా తెలియదు, జర్నలిస్ట్కి తేడా, అంటే నేను ఎవరు కించపరచట్లా. అంటే ప్రస్తుతం అట్లా అయిపోయింది, అదే అన్న, సొసైటీ అట్లా అయిపోయింది. నాకు కూడా చాలా బాధగానే ఉంది మీడియా వారు పెట్టే థంబ్నెయిల్స్. కేవలం ఈరోజు సాయంత్రానికి మేము విజయవాడ వెళ్ళిపోవాల్సిందన్న. అలాంటిది విష్ణు అన్నకి హెల్త్ బాగలేదని చెప్పని రూమ్ తీసుకుని వచ్చింది. ఈరోజు రూమ్ తీసుకుని ఉండాలి హైదరాబాద్ లో. అలాంటిది విష్ణు అన్నయ్య చేశాడని చెప్పని, పిల్లని అమ్ముకుంటున్నాడని చెప్పని ఇలా అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న. పిల్లని అమ్ముకునేవాడైతే గుజరాత్ తీసుకెళ్ళి ఎందుకు కాపాడుకుంటావన్నా, పోతే పోయిందని చెప్పని వదిలేసుకునే వాళ్ళం కదన్నా. వాస్తవానికి ఆరోపణలు అయితే వస్తున్నాయి విష్ణు మీద. అదే విష్ణు అన్నయ్యని మెయిన్ టార్గెట్ చేస్తున్నారన్న. ఏదైనా సరే మీకు ఏమన్నా మీకే తెలియాలి. ఇంకా అదే విష్ణు అన్నయ్య అయితే మాకు ఎప్పుడు హాని చేయలేదన్న, అది మాత్రం నిజం. మాకు ఎప్పుడు మేలు చేయాలని చూసాడు. కానీ ఇది పిల్లలు వెళ్ళిపోయినప్పుడు కూడా చాలా మంది ఎందుకురా వదిలేరు అని చెప్పని అన్నా కూడా, అసలు లేదమ్మా నేను పెంచాను, నా పిల్లలు కావాలి, తీసుకొచ్చి వాళ్ళ అమ్మ నాన్నలు కప్ చెప్తాను, తర్వాత వాళ్ళ ఇష్టం అని చెప్పి అన్నాడు. ఇప్పుడు కూడా తీసుకొచ్చి నాకు కప్ చెప్పేసి మంగళగిరిలో చేసేంత వరకే, తర్వాత ఆయన పైన అయింది. మీ చెల్లిని తీసుకొచ్చి అప్పచెప్పడం వరకే చెప్తానని చెప్పని అన్నాడు. మా అమ్మ మొన్న బదిలాడింది, నీ కాలమే పడతాను అయ్యా, నా పిల్లలు నాకు ఎలా తీసుకురాని. మా అమ్మ అడిగినంత వరకు తీసుకురాలేదు. మా అమ్మ అడిగినాకే మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చింది గుజరాత్ వెళ్ళి తీసుకుని వచ్చి ఆ పిల్లని ఈ రోజు తీసుకొస్తుంటే ట్రైన్ నుంచి దూకేసింది వర్షిని. బాధపడుతున్నానన్నా, అది విషయం ఆ పిల్లకి తెలిసి లేని ఆలోచన ఆ పిల్ల కలిగించినవే కదన్నా.
అసలు ఇప్పుడు మనం కొంచెం మన ట్రాన్స్ఫర్ తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు చూసావు కదన్నా, అప్పుడెలా మాట్లాడింది ఇప్పుడు కొంచెం మాట చూస్తున్నావు కదన్నా, కొంచెం 50-50గా ఉంది. కానీ మరి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంకా ఇంటర్వ్యూస్ ఇవ్వడం ఆపేసేయండి. నేను ఆవేశం, ఎందుకంటే నీతో లాస్ట్ ఆపేసేస్తే నేను మీ మంచి కోసమే చెప్తాను. అంటే నేను మీడియాకి వ్యతిరేకంగా ఇంటికి వెళ్ళిపోయి గేట్లు బంద్ నెట్టేసుకుని ఇంట్లో మీడియా అమ్మ నాన్నని బలవంతం చేసి మరి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారన్న. తప్పది. ఏ ఛానల్ వాళ్ళది? బిగ్ టీవీనన్నా. బిగ్ టీవీ. అమ్మ నాన్నలతో నిన్న ఒక రోజు సాయంత్రం ఫోన్ చేస్తే ఇలా వచ్చేస్తున్నారు ఇంట్లో, మన ఇంట్లో పవర్ పోయినా కూడా లైట్ వేసుకుని మరి ఇంటర్వ్యూ తీసుకున్నారని చెప్పాను. అది దారుణమే అట్లాగా. ఎందుకంటే మీరు ఇస్తే తీసుకోవాలి మేము. కొన్నిసార్లు ఏంటంటే సమస్య పరిస్థితిని బట్టి కూడా కొంతసార్లు వస్తారు. సరే ఏదేమైనా మీడియా వారు మంచిగా చేస్తారని ఆలోచన చేసుకోండి. మీరు కూడా పాజిటివ్గా ఉండండి. మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఇంటర్వ్యూస్ ఇవ్వమాకండి. అప్పుడు వదిలేసండి. ఇంకా ఎట్లాగో మీ పిల్ల మీకు వచ్చింది కాబట్టి. చెల్లి కూడా ఎంతమంది ఇంటి దగ్గర ముందు తిరుగుతున్నారంటే మరి అది బాగుంది. ఇంటికి రాను, నేను ఇంటికి రానని చెప్పాను అంటుంది. ఇంటికి రావడానికి కూడా పిల్ల చెంగుతుంది అంటే నామోషిగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు కూడా కొంచెం మనలోకి వస్తుంది ఆ పిల్ల. అలాంటిది ఇలా మీడియా వాళ్ళని అంతే ఎంట పడుతుంటే కొంచెం తను అనకాడుతుంటే మళ్ళీ మనకి ఎక్కడ దూరం అయిపోతుందని భయం వేస్తుంది. అందుకని ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇంటికి రానంటుంది కాబట్టి కేరళ తీసుకెళ్దాం అనుకున్నాను. కేరళ విష్ణుమాయ టెంపుల్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. కొంచెం గుళ్ళు అవి చెప్పండి, దగ్గర ఉండే ఫ్యామిలీతో స్పెండ్ చేయమని చెప్పండి. నేనేంటంటే ఆ పిల్ల ఇంకా బాధపడుతుంది అని చెప్పి నేను ఇంకా ప్రశ్నలు వేయలే. ఎందుకంటే ఒక ఆడపిల్ల తప్పు, అది అందరూ తప్పులు చేస్తారు అనుకున్నావు కాబట్టి, నేను అలా అనుకున్నాను కాబట్టి అంత హెల్ప్ చేసావు. అవును అవును, మీడియాలో లేని ప్రూఫ్స్ ఇచ్చాను, చాలా సాయం చేశాను. థ్యాంక్ యూ. తప్పకుండా అందరూ బాగుండాలి తమ్ముడు. మీ చెల్లిని జాగ్రత్తగా చూసుకో. నీకు ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళని గుర్తుపెట్టుకో. ఒక 50 మందికి అన్నం పెట్టండి కుదిరితే. తప్పకుండా పెడతారనే నమ్మకం కూడా నాకు ఉంది. నేను మిమ్మల్ని అడిగేది అది ఒక హెల్ప్. ఎందుకంటే మీ చెల్లి మీకు క్షేమంగా వచ్చింది. పూర్తిగా మనలోకి వచ్చేసినాక నేను మొట్టమొదటి ఇంటర్వ్యూకి వేసుకున్నాను. తప్పకుండా ఒక మంచిగా అన్నదానం చేయండి. ఒక పేదవాళ్ళకి ఒక 50 మందికి కడుపు అన్నం పెట్టండి. ధైర్యంగా ఉండండి. తల్లిదండ్రులను చూసుకోండి చక్కగా. మీ చెల్లిని కొట్టకండి. ఏదైనా తప్పులు చేసినా మన్నించండి. మంచి చెడు చెప్పండి. తెలిసి తెలియని వయసులో ఉంది కాబట్టి. అఘోరీగాడు మాత్రం అఘోరీగాడు ఏమైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పు. అవసరం అయితే నాకు నా మీద ఇంకొక కేసు అయినా లేకపోతే వాడు ఏమన్నా కేసు పెట్టినా కూడా నేను ఫేస్ చేస్తా. ఇబ్బంది ఏం లేదు. నిజమైన అఘోరీలకు మనం ఎప్పుడు గౌరవించాలి. ధర్మాన్ని కాపాడే వాళ్ళకి గౌరవించాలి. సో ఎట్లాంటి ఆడింగ్ యాచలు వేసుకునే అఘోరీ గారిని పేరు చెప్పుకొని శ్రీనివాస్ గారు లాంటి వాడు భయపడే ప్రసక్తి లేదు. వాడికి ఇంకా నా గురించి తెలియట్లా పూర్తిగా. వాడు ఏదో ఇట్లా చేస్తున్నాడనే వాడి భాగవతం అంతా బయట పెట్టా. ఇంకా డెప్త్గా చాలా విషయాలు ఉన్నాయి. అవి బయట పెడితే వాడు ఏపీ తెలంగాణలో అడుగు కూడా పెట్టడం. అవి ఏంటనేది వాడికి తెలుసు, నాకు తెలుసు. నాకు పంపించిన ప్రూఫ్స్ పంపించిన వాళ్ళకే తెలుసు. టైం చూసి పెడతా. వాడు ఇట్లాగే ఎక్స్ట్రాలు చేస్తే ఆడపిల్లలని టైం చూసి పెడతా. ఖచ్చితంగా మళ్ళీ వస్తానని చెప్పి మరి చూద్దాం. నాకు ఫోన్ చేయి సరే ఎట్లా వస్తాడు చూద్దాం. సో రైట్. సో అది వర్షిణి వాళ్ళ అన్నయ్య మాటల్లో అఘోరీ మీద, లేడీ అఘోరీ అనబడే శ్రీనివాస్ మీద తన అభిప్రాయం చెప్పాడు. ఇంతటితో ఈ కథ సుఖాంతం అయిపోయింది. ఇంకా రేపటి నుంచి మీడియాకి మరి ఇంటర్వ్యూస్ ఇవ్వమాకండి. ఇస్తారా? అంటే మీ మంచి కోసమే. ఎందుకంటే మీ పిల్ల ట్రైన్ అయిపోయింది. అన్ని మళ్ళీ లేనిపోయిన అన్ని ఆడపిల్లని మీడియాలో ఆ పిల్ల ఇప్పటికే కొంచెం ఇప్పుడు మనలోకి వస్తుంది. మళ్ళీ మీడియా వస్తుంది ముందని చెప్పి ఇంటికి రానంటుంది. అందుకని ఇటు నుంచి కేరళ తీసుకెళ్ళి విష్ణుమాయ టెంపుల్ తీసుకెళ్ళి అనుకోండి. సరే, ఆ పిల్ల కోరినట్టుగా చేయండి. జాగ్రత్తగా చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, శ్రీవర్షిణి అఘోరీల మధ్యన ఉన్నటువంటి ఆ వివాదం కాస్త కొలికి వచ్చేసినట్టే. ప్రస్తుతం వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. రేపు బహుశా గుంటూరు వారి కుటుంబ సభ్యులను వెళ్ళి కలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంతటితో ఈ కథ అయిపోయింది. ఇంకా మనకు చాలా సమస్యలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం అనేక సమస్యలని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇంకా ఈ ఇష్యూతో క్లోజ్ అయిపోయింది. నేను కూడా ఈ ఇష్యూ గురించి పట్టించుకొని ఇంకా అయిపోయింది. క్షేమంగా వచ్చింది కాబట్టి మనకు కూడా మాట్లాడాల్సినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. మనం అందరం దాని మీద ఫోకస్ పెడదాం. ఇంకంతే, నేను చెప్పాల్సింది ఏం లేదు. ఓకేనా తమ్ముడు? ఆల్ ది బెస్ట్. జాగ్రత్త.